హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఈ 2024 సెప్టెంబర్ 11th నైట్ 11 PM కి ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ ది రోజ్ బౌల్ సౌతాంప్టన్ ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనలిస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లకు వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం. అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక ఈ టూ టీమ్స్ యొక్క రీసెంట్ హెడ్ టు హెడ్ విన్నింగ్ రికార్డ్స్ చూసుకుంటే ఇంగ్లాండ్ 10 మ్యాచెస్ కి 6 మ్యాచెస్ ఆస్ట్రేలియా మీద గెలుచున్నారు. అండ్ ఆస్ట్రేలియా 10 మ్యాచెస్ కి 4 మ్యాచెస్ మాత్రమే ఇంగ్లాండ్ మీద గెలుచున్నారు. సో దీన్ని బట్టి ఇంగ్లాండ్ టీమ్ దే అప్పర్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ టూ టీమ్స్ కి ఈ ఇంగ్లాండ్ లోనే 3 T20 మ్యాచెస్ అయితే జరుగుతాయి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ T20 గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈ ఇంగ్లాండ్ చూసుకుంటే ఈ మ్యాచ్ వీళ్ళ న్యూ కెప్టెన్ ఫిలిప్ సాల్ట్ కెప్టెన్సీలో జరగబోతుంది. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది కాబట్టి ఆ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా యూజ్ చేసుకుంటారు. మెయిన్లీ వీళ్ళ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్ అండ్ శామ్ కరన్ నుంచి మంచి బ్యాటింగ్ అయితే వీళ్ళ నుంచి చూడొచ్చు. అండ్ వీళ్ళ బౌలర్స్ రీసీ టాప్లీ, జోఫ్రా ఆర్చర్ నుంచి కూడా మంచి బౌలింగ్ అటాక్ అయితే చూడొచ్చు. రీసెంట్ గానే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే వీళ్ళు 100 బాల్స్ నుంచి మంచి ఆటను ప్రదర్శించి వస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో వీళ్ళకి మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇక ఈ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, విల్ జాక్స్ అండ్ శామ్ కరన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ ఆదిల్ రషీద్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఇంగ్లాండ్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి పవర్ హిట్టింగ్ బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఇదే స్క్వాడ్ తో వస్తారు. ఇక ఆస్ట్రేలియా చూసుకుంటే వీళ్ళు రీసెంట్ గానే స్కాట్లాండ్ తో T20 సిరీస్ గెలిచి వస్తున్నారు. ఆ స్కాట్లాండ్ టీమ్ తో 3 మ్యాచెస్ కూడా వన్ సైడ్ మ్యాచెస్ చేసి వస్తున్నారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ మిచెల్ మార్స్, జాస్ ఇంగ్లీష్ అండ్ క్యామరన్ గ్రీన్ నుంచి మంచి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ చూసాం ఆ స్కాట్లాండ్ లో. అండ్ వీళ్ళ బౌలర్ సీనే ఆంటోనీ అండ్ ఎడమ్ జంపా నుంచి మంచి బౌలింగ్ అటాక్ కూడా చూసాం. సో వీళ్ళ వలన ఆ స్కాట్లాండ్ టీం మీద చాలా ఈజీగా గెలిచి అయితే వస్తున్నారు వీళ్ళు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ ఇంగ్లాండ్ టీం మీద పక్కా ఉంటుంది వీళ్ళకి. ఇక ఈ ఆస్ట్రేలియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్, మిచెల్ మార్స్, క్యామరన్ గ్రీన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎడమ్ జంపా అండ్ సీనే ఆంటోనీ అబౌట్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆస్ట్రేలియా కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నారు. వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో వీళ్ళైతే ఇదే స్క్వాడ్ తో వస్తారు వీళ్ళు. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే ది రోజ్ బౌల్ సౌతాంప్టన్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బ్యాటింగ్ అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కి కూడా బౌలింగ్ అయితే ఒకేలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చేజింగ్ చేసే బ్యాటర్స్ అయితే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 140 ఉంది. సో ఈ రోజు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా 170 to 180 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి అయితే వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఇంగ్లాండ్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.